మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, సీజ్ ద షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఆ షిప్ లో వెళ్తున్న సరుకు ఎవరిది? అంటే రేషన్ బియ్యాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ దందా నడుపుతుంది ఎవరు? అలానే ఎందుకు ద్వారంపూడికి ఈ దందాకి ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు ఈ ప్రశ్నలన్నీ కూడా జనాల్లో ఉన్నాయి. సో ఏమంటారు మీరు? ఒకటి, అందులో 640 క్వింటాళ్ల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం ఉన్నాయి అని చెప్పని ఆ శాంపిల్స్ టెస్ట్ చేయడం ద్వారా నిర్ధారణ జరిగింది. అవును. అలాగే గత 5-6 సంవత్సరాలుగా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి సంబంధించిన ఈ బియ్యం కొనుగోళ్లు, ట్రాన్స్పోర్టు, షిప్మెంటు, ఎగుమతులు, ఈ వ్యవహార శైలి మొత్తం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక విస్తృతమైన నెట్వర్క్ తోటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా నడిపిస్తూ వచ్చారనేది కూడా వాస్తవం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అమ్మేవాడు ఉంటే కొనేవాడు ఉంటాడు. అమ్మేవాడు లేనప్పుడు కొనేవాడు ఉండటానికి ఆస్కారమే లేదు. ఇవాళ ప్రజల కోసం ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడుతున్న ఫుడ్ సెక్యూరిటీ కింద ప్రభుత్వం ద్వారా సబ్సిడైజ్డ్ బియ్యం, ఎందుకంటే ప్రభుత్వం 43 రూపాయలు 40 పైసలు పెట్టి ప్రొక్యూర్ చేసి 2020కి ముందు వరకు కిలో రూపాయి చొప్పున ఇచ్చేవాళ్ళు. 2020లో ఒకసారి కోవిడ్ బిగినైన తర్వాత ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తూ ఉన్నాయి బియ్యం. ప్రజలకు ఉచితంగా వాళ్ళ ఆహార భద్రత కోసం అందిస్తున్న బియ్యం అదే ప్రజలు మాకు అక్కర్లేదు అని చెప్పని ఎందుకు అంత చౌకగా అమ్మేస్తా ఉన్నారు? 1/4 రేటు. వాస్తవంగా ప్రభుత్వానికి ఆ బియ్యం సమకూర్చుకోవడానికే 43 రూపాయలు 40 పైసలు ఖర్చు అవుతా ఉంది. కానీ ప్రజలు దాన్ని కిలో 10 రూపాయలకే అమ్మేసుకుంటా ఉన్నారు. ఎందుకు అనంటే, ప్రజలు వాళ్ళ ఇళ్లలో వండుకొని తినటానికి వీలు కాని బియ్యం పంపిణీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకరోజు ప్రజల ఆహారపు అలవాట్లు వేరు. ఇవాళ ఒక 2 దశాబ్దాల పైగా కుటుంబాల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఆదాయ వనరులు పెరిగినాయి. ప్రజలు కొంచెం ఎక్కువ కంఫర్ట్ కోరుకుంటా ఉన్నారు లైఫ్ లో. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏ బియ్యం అంటే ఆ బియ్యం తినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అంటే ఈ లావు బియ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ జరుగుతున్నది లావు బియ్యం. ప్రజలు సన్న బియ్యం తినడానికి అలవాటు పడిపోయారు. గత 2-3 దశాబ్దాలుగా గ్రాడ్యువల్ గా సమాజంలో వచ్చిన మార్పు ఇది. ఎన్టీ రామారావు గారు 1983లో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు. ఆ రోజు బియ్యం అన్నా అన్నం అన్నా ఒక అపురూపం. మాకు చిన్నప్పుడు మేము పల్లెటూళ్ళల్లో ఏదైనా కిరాణా సరుకులు తీసుకురామని ఇంట్లో వాళ్ళు చెప్తే కొట్లుకి వెళ్తే అక్కడ పేదవాళ్ళు నూకల కోసం వచ్చేవాళ్ళు, బియ్యం కాదు. అంటే ఆ నూకలతోటే కడుపు నింపుకునే పరిస్థితి ఆ రోజుల్లో. అటువంటి స్థితి నుంచి ఇవాళ బియ్యంలో కూడా మరీ ఫైన్ క్వాలిటీ సన్న బియ్యం అయితేనే తింటామనే పరిస్థితులకి లైఫ్ స్టాండర్డ్స్ పెరిగాయి. దాన్ని మనం తప్పు కూడా పట్టలేము. ప్రజలు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకుంటా ఉన్నారు, జీవన స్థితిగతులు మెరుగుపడతా ఉన్నాయి. మరింత మెరుగ్గా జీవించాలని చెప్పని కోరుకోవటాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తప్పటానికి వీల్లేదు. కానీ ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగానే వ్యవహరించి తీరాలి. ఇక్కడ ప్రజల లైఫ్ స్టాండర్డ్ ని అర్థం చేసుకోకుండా ఇప్పటికీ ఒక రకంగా మన రాష్ట్రంలో కూడా మితిమించిన రేషన్ కార్డులు ఉన్నాయి. ఓవరాల్ గా రాష్ట్రంలో 1,68,00,000 కుటుంబాలుంటే అందులో 1,48,00,000 కుటుంబాలకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇది కూడా చాలా విమర్శనాత్మకమైన అంశం. కేంద్ర ప్రభుత్వం 90 లక్షల వైట్ రేషన్ కార్డులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 58 లక్షల వైట్ రేషన్ కార్డులు అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది. ఈ 1,48,00,000 ఈ వైట్ రేషన్ కార్డుల
ఆ కార్డు హోల్డర్స్ కి ప్రతి నెల ఆ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తా ఉన్నారు. ఈ పంపిణీ చేస్తున్న బియ్యం వచ్చేటప్పటికి వాళ్ళు కుటుంబాల్లో వినియోగించుకోవడానికి ఇష్టపడట్లా. దాంతో వాళ్ళు ఎంతకో అంతకి తెగనమ్ముతా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ విధానాల్లో మార్పు చేసుకొని తీరాలి. అంటే ఈ నెట్వర్క్ ఆపేయాలి అని అంటే ఏమవుతుంది, వాళ్ళు తినే బియ్యం కాదు, దాంతో 10 రూపాయలకి అమ్మేసుకుంటా ఉన్నారు. అమ్ముకొని వీళ్ళకి 10 దక్కుతుంది, కానీ బయట ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి సన్న బియ్యం వాళ్ళు కొనుక్కోవడానికి ఇంకొక 40 రూపాయలు 50 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇటువంటి స్థితిని అవాయిడ్ చేయాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలి? 43 రూపాయలు ఈ బియ్యం కొనుగోలు చేయడానికి కూడా ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ ఒక సమస్య వస్తుంది, మరి ఇవి పండించిన రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పని. ఇక్కడ మనకి కళ్ళ ముందు కొన్ని స్టాటిస్టిక్స్ కనిపిస్తా ఉన్నాయి. నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు చెప్పిన లెక్కల ప్రకారమే గత 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పోర్టుల ద్వారా విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఈ 4 పోర్టుల నుంచి 1,96,00,000 టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. అంటే ఆన్ అండ్ యావరేజ్ మీద ఒక్కొక్క సంవత్సరానికి 49 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. అంటే భారతదేశానికి సంబంధించిన బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఉన్నట్టే కదా. ఇన్ని లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేయగలిగారు అని అంటే ఇక్కడ వీళ్ళు ఎగుమతి చేస్తే దిగుమతి చేసుకునేవాడు ఇంకొకటి ఉంటేనే కదా. కాబట్టి ఇక్కడ ఈ పంట పండించిన రైతులకు సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా, ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారా, ఎవరైనా సరే దాన్ని ఎక్స్పోర్ట్కి వాడుకోవచ్చు. ఎందుకంటే విదేశాల్లో వాటికి డిమాండ్ ఉంది కాబట్టి, ఆ బియ్యమే విదేశాలకు ఎగుమతి అవుతా ఉన్నాయి కాబట్టి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేసే బియ్యం ప్రజలు దేనిని వినియోగిస్తున్నారో ఆ బియ్యం పంపిణీ చేస్తే, ఒకవేళ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆ బియ్యం ప్రొక్యూర్ చేయడానికి అదనంగా బడ్డెన్ అవుతుంది అని అంటే అప్పుడు క్రాస్ సబ్సిడీ ఇవ్వండి. మీరు ఇవాళ 43 రూపాయలు ఒక్కొక్క కేజీ మీద ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అది మీకు ప్రొక్యూర్ చేయడానికి 55 రూపాయలు 60 రూపాయలు పడింది అనుకో, వినియోగదారులకు చెప్పండి, అయ్యా మీకు బయట మీరు కొనుక్కునే బియ్యం మేము కిలో 20 రూపాయలకే ఇస్తాం, మీరు డైరెక్ట్ గా వండుకొని తినడానికి అనువుగా ఉండే బియ్యం, ఈ లావు బియ్యం ఇవ్వట్లేదు అంటే ఎటు ఒక 40 రూపాయలు మీరు 43 రూపాయలు భరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఈ బియ్యం మీద. దాని ప్లేస్ లో మీరు 55 రూపాయల 60 రూపాయల ఏ రేటుతో ప్రక్యూర్ చేస్తారు, దీనికి సమానమైన బడ్డెన్ వరకే మీరు బేర్ చేసి రిమైనింగ్ భారం వినియోగదారుడికే అప్పచెప్పండి. అతను ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళి 40, 50, 60 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 20 రూపాయలకే దక్కుతుంటే అతను సంతోషపడతాడు. ఇవాళ ఇదే రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఖరీదుకి ఇస్తా ఉన్నారు. కిలో 100 రూపాయలు పైగా కందిపప్పు అమ్ముతా ఉంటే రేషన్ షాపుల్లో 67, 68 రూపాయలకి ఇస్తా ఉన్నారు. డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటున్నారు కదా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాడుకునేవి. ఇవాళ మనకి బ్లాక్ మార్కెట్ అవుతున్న వాటిల్లో కందిపప్పు గాని, షుగర్ గాని, రాగులు గాని, గోధుమలు లాంటి ఈ పీడిఎస్ సిస్టమ్ లో పంపిణీ చేసే మిగిలిన సరుకులు ఏవి బ్లాక్ మార్కెట్ అవ్వట్లా. ఎందుకంటే అవి ఇంట్లో వాడుకునేవి కాబట్టి చక్కగా వాడుకుంటా ఉన్నారు. ఈ బియ్యం వాడుకోవడానికి అనువుగా లేవు కాబట్టి వీటిని తెగనమ్ముతా ఉన్నారు. ఈ యంత్రాంగాన్ని సంస్కరింపబడాలి అని అంటే, ఈ మాఫియా నెట్వర్క్ ని కట్ చేయాలి అని అంటే అమ్మేవాడికి అమ్మటానికి అనువైన బియ్యం ఇవ్వకుండా ఉండండి. అతను అమ్మడు, కొనేది ఎవరు? ఈ మాఫియా నడిపించేది ఎవరు? వాళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే రైతుల నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు డైరెక్ట్ గా. అంతేగాని ఈ పీడిఎస్ ఈ వాహనాలను ఉపయోగపెట్టో ఈ కార్డుల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని అందిపుచ్చుకునే ఆస్కారం ఉండదు కదా. ఇప్పుడు వచ్చే 5 కిలోలు వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి అనువుగా ఉండే బియ్యం ఇస్తే వాళ్ళు ఎందుకు బయటకి అమ్ముతారు వాటిని? వీడిని అమ్మేస్తే మళ్ళీ బయట మార్కెట్ వాళ్ళు కొనుక్కోవాలి కదా, కాబట్టి అమ్మరు, చక్కగా వినియోగించుకుంటారు. అప్పుడు మొత్తం ఈ మాఫియా నెట్వర్క్ ఆగిపోద్ది. ఆ విధమైన పాలనాపరమైన ఒక పాలసీ డెసిషన్ ప్రభుత్వ పరంగా తీసుకొని తీరాలి. ఎందుకంటే ఇక్కడ కాదు ఈ విధమైన వాళ్ళ ఇళ్లలో వాడుకొని బియ్యమే పంపిణీ చేస్తామనంటే ఈ నెట్వర్క్ ని ఆపగలగటం అనేది కేసులు నమోదు చేయడం ద్వారానో ఇంకొకటి ద్వారా నమోదు చేయడం ద్వారా ఈ నెట్వర్క్ ని కంట్రోల్ చేయలేరు. ఎందుకనంటే ఇవాళ మొన్న వైసీపీ ప్రభుత్వం పాలన జరిగిన నాళ్ళు వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఈ వ్యాపారం నడిచింది.
ఈ వ్యాపారం చేసే వాళ్ళకి ఏమి ఎమోషన్స్ రాజకీయపరమైన ఎఫిలేషన్స్ ఏమి ఉండవు. ఉమ్, వాళ్ళకి కావాల్సింది అధికారంలో ఉన్న వాళ్ళ అన్నదండలు కావాలి, వాళ్ళ ఆశీస్సులు కావాలి. ఆ రోజు వైసీపీ ఆశీస్సులు దక్కే వాళ్ళకి వాటాలు ఇచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి వ్యాపారం చేసుకున్నారు. ఉమ్, ఇవాళ ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయి, ఇవాళ వైసీపీ వాళ్ళది నడవదు. వైసీపీ వాళ్ళ మనుషులుగా చలామణి కట్టడానికి వీళ్ళు కూడా ఇష్టపడరు. ఇప్పుడు ఈ నాయకులు పంచం చేరతారు వీళ్ళు. ఉమ్, బాబు ఆ రోజు వాళ్ళకి అంత వాటా ఇచ్చాం, ఇదిగో మీకు కూడా ఇస్తాం. డబ్బుకి టెంప్ట్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉమ్, ఉంటారు. అందరికందరూ వీళ్ళు దగ్గర నుంచి వాటాలు పంచుకోవడానికి సిద్ధపడిపోయారని చెప్పని నేను కూడా చెప్పను. ఓకే. కానీ ఇవాళ ఉన్న సమకాలీన పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం, కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తా ఉన్నారు. ఆ గెలిచిన తర్వాత ఈ విధంగా నెలకింత అని చెప్పని వాళ్ళకు వాళ్లే తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చే అవకాశం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు, ఉమ్, సరే పర్లేదు ప్రభుత్వం పంచుతున్న భీమే కదా, మీ దారిని మీరు వ్యాపారం చేసుకోండిలే, మాకింత తెచ్చివ్వండిలే అనకుండా మడిగట్టుకొని ఉండేవాళ్ళు ఉంటే నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టచ్చు. ఓకే. కానీ ఎక్కువ మంది ప్రలోభపడతారు, అవును. ఈ విధమైన ఈ వ్యవహారశైలికి సహకరిస్తారు. ఉమ్, కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక నాదెండ్ల మనోహర్ గారు చిత్తశుద్ధి ప్రదర్శించిన మాత్రాన మొత్తం ఈ వ్యవస్థ సంస్కరింపబడకుండా, ఉమ్, ఈ విధమైన బియ్యం పంపిణీ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయకుండా ఉమ్, ఈ మొత్తం వ్యవసాయం కట్టడి చేయాలంటే అది సాధ్యం కాదు. ఓకే. కాబట్టి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కట్టడి చేస్తే ఉమ్, ఇంకొక రెడ్డి వస్తాడు, లేకపోతే ఇంకొక నాయుడు, ఇంకొక చౌదరావు వస్తాడు. ఉమ్, అంతేగాని ఈ వ్యాపారం ఆగదు. వ్యాపారం ఆపగలిగే బాధ్యత, ఉమ్, ఆ సామర్థ్యం, ఆ విధమైన ఆలోచన చేయగలిగే అనుభవం, ఉమ్, పరిజ్ఞానం పాలకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఉమ్, వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం చేస్తే, ప్రజలకి వాళ్ళు తినే బియ్యం అందిస్తే, ఉమ్, ఈ మొత్తం ఈ మాఫియా అనేది మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఉమ్. దాన్ని ఒక్క కలంపోటుతో ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.